హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి కామెంట్ అయితే చేయండి. ఇది మన షాప్ పరిస్థితి అయితేనక ఇలా ఉండిపోయింది. ఏం చేస్తాం చూడండి. ఇంకా ఎంత ట్రై చేస్తున్నా కావట్లేదు అసలు. కుప్ప 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 అన్నట్టు అంత గలీజ్గానే ఉంది. పైన నుంచి కింది వరకు అనేది మొత్తము. ఇంకా చూడండి ఎట్లా ఉందో. ఇవన్నీ ఇక్కడ చూసిన బ్లౌజులే, ఇక్కడ చూసిన బ్లౌజులే. ఇంకా ఈరోజు అయితేనక మనము ఇద్దండి, ఇక్కడ ఒక సంచి కనిపిస్తుంది కదా, ఈ సంచిలో ఉన్న బ్లౌజులు మొత్తం అనేది కుట్టేసేయాలి. మనం ఇస్తామన్న తారీఖు కూడా చూడండి, 28వ తారీఖు 3వ నెల, మార్చి నెలలో అండి. ఇంకా ఈరోజు వచ్చేసి మార్చి 31. ఇంకా వాళ్ళు 2వ తారీఖు అన్న ఇవ్వమన్నారు. అందుకోసం అయితేనక ఇంకా ఇంటికి తీసుకెళ్ళి కటింగ్ అయితేనక చేసుకొని వచ్చేసానండి. ఈరోజు దీనిలో పని అయితే చేయాలి. ఇంకా ఇప్పుడే షాప్లోకి వచ్చేసాను. షాప్ బయట అయితేనక కసువు ఊడవలేదు, ఏమీ చేయలేదండి. ఏమో నాకైతేనక వీడియో తీయాలి అనిపించేసిందండి. వీడియో ఎందుకు తీయాలనిపించిందంటే ఇప్పుడు నేను సంచి కుడుతున్నాను చూడండి, అది మన సబ్స్క్రైబర్లది. మన వీడియో చూసి, షాప్ వీడియో చూసి అడ్రస్ కనుక్కొని మరీ వచ్చేసారు. వాళ్ళు ఉన్నది అయితే ఇంకా హైదరాబాద్లో అంట. ఇక్కడెక్కడో వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారంట. అక్కడికి వచ్చేసి అడ్రస్ చూసి వచ్చి ఇచ్చిపోయారు. ఇవి మళ్ళీ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోవాలి 2వ తారీఖు. అందుకోసమే ఈ వీడియో తీయాలి అనేసి అయితే నేను అనుకున్నాను. అదిగాక నాకు వీడియో తీసేంత టైము ఏది లేకుండా పోయింది. ఇదొక వీడియో అవుతుంది, మన సబ్స్క్రైబర్లకు మనం చూపించినట్టు అవుతుంది కదా, అందుకనేసి అనుకున్నాను. సరే అండి, ఇంక ఇప్పుడైతేనక షాప్ క్లీన్ చేసి అయితేనక పని అయితేనక మొదలు పెట్టేద్దాము. ఇంకా నేను వీడియో తీస్తూ ఉంటాను, ప్రతి ఒక్కరు నన్నే చూస్తూ ఉన్నారు. ఏం చేస్తుంది పిల్ల, షాప్లో పని చేసుకోకుండా సెల్ పట్టుకొని కూర్చుంది అన్నట్టుగా. సరే మొదలెడదామా. ఇంకా మొత్తానికైతే నీళ్లు కొట్టేసి ముగ్గు అయితే వేసేసానండి. ఇలాగ నాకు వచ్చినట్టు ఎప్పుడూ ఒకటే విధంగా వేస్తూ ఉంటాను. ఇక్కడ ఖాళీ ప్లేస్లో షెడ్ పెడుతున్నారంట. ఇది అల్లరిగా అయితే ఉందండో. అదే మనం ఏం చేయలేములేండి. ఇంకా షాప్ అయితేనక ఈ మాత్రం అయితేనక సర్దేశాను. కొంచెం బెటరే అనుకుంటా, ఎందుకంటే క్లాత్ మొత్తం అనేది ఎత్తేసి ఇలా కవర్లో పెట్టేసాను వేస్ట్ వల్ల. ఇంకా మొత్తం అనేది ఇలా చేసేసానండి. ఇంకా దేవునికి అయితేనక అలా ఊటికెట్లు అయితే అంటించేసాను. ఇంకా నేనైతేనక మొదలు పెట్టేసేయాలి. మిషన్ అయితే క్లీన్ చేసుకోలేదు. మిషన్ కుట్టడం అయితేనక స్టార్ట్ చేసేయాలండి. స్టార్ట్ చేసే ముందు కొంచెం ఏమన్నా తినేద్దాము. ఏమి అనేది తినలేదండి నేనైతేనక. ఇంకా అయితేనక చెమటలు చూడండి ఎలా కారుతున్నాయి. ఎండలు, విపరీతమైన ఎండలు. మైక్ కూడా పెట్టుకోకుండా మాట్లాడుతున్నానండి. దానికి రీజన్ ఏంటంటే మైక్ ఛార్జింగ్ లేదు. చెప్పాను కదా, టైం అనేది కొంచెం కూడా లేదు అనేసి. టైం వచ్చేసి ఇప్పుడు 9 అయిపోయింది. కళ్ళు మూసుకపోతూ ఉన్నాయి అసలు. నైట్ 9 కాదు కానీ పొద్దున 9 అయిపోయింది. ఇంకా పొద్దున్నే నేనైతే ఇంకా టిఫిన్ ఏం చేయలేదండి. నైట్ ఉన్న చపాతీ ఉంటే తెచ్చుకున్నాను. ఇంకా మా పాప తినవే అంటేనక నాకేం వద్దు, ఆకలేయట్లేదు. స్కూలు కొద్దిసేపే కదా, వచ్చేసిన తర్వాత అన్నం తింటానండి. గోంగూర పప్పు చేసి ఇచ్చాను. ఇంకా అన్నం అయితే చేయలేదు, మా పాప చేసుకుంటుంది అనేసి. ఏం చేస్తాం, ఇప్పుడు ఇది తినేసి పని అనేది మొదలు పెట్టేసేయాలి. ఏమి కర్రగా అనిపిస్తూ ఉన్నా నేను. నైట్ అనేది ఇవి డ్రెస్సులు మొత్తం కటింగ్ చేసేకల్లా టైం వచ్చేసి 12 దాటిందండి. 12 దాటింది. ఇంకా ఏం పడుకున్నా కానీ నిద్ర సరిగా పడట్లేదు. ఈ జాకెట్లే మైండ్లోకి వస్తున్నాయి, డ్రెస్సులు అయిపోవా అని. నైట్ మొత్తం 7 డ్రెస్సులు కట్ చేశానండి, హైదరాబాద్ వాళ్ళది. 7, 6 కట్ చేశానండి. ఇవెల్లా అనేది నేను ఈరోజు కుట్టేసానంటేనక రేపు అనేది వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఈరోజు గుట్టలేకపోతేనక రేపు కూడా వీళ్ళదే పెట్టుకున్నా అంటేనక వేరే వాళ్ళవి ఈ గుడ్ ఫ్రైడే పండగ వాళ్ళవి అయితే అనుకున్నాయి. అవి ఏం చేయాలన్నా కూడా అర్థం కావట్లేదు. తొందరగా నేను తినేసి కుట్టేసి
మీకైతే కన్ఫామ్గా చూపిస్తాను. ఈరోజు అయిపోయిందంటే కనుక నైట్లోగా చూపించేస్తాను. అయిపోలేదంటే కనుక రేపు పొద్దున్నైనా కానీ చూపించేస్తాను. నేను ముందుగా తొందరగా వినేసి పని మొదలు పెట్టేస్తాను. డ్రెస్సెస్ ఏమీ హెవీ డిజైన్ అయితే కాదండి, నార్మల్ డిజైనే, కానీ కుట్టడానికి టైం పడుతుంది కదా, అందుకు. నిన్న చెప్పాను కదండి హైదరాబాద్లో ఇలా డ్రెస్సులు కుట్టాలి అనేసి, మీకు చూపిస్తా అని కూడా అన్నాను. అన్నట్టే నిన్నైతే ఇంకా పూర్తి కాలేదు, ఈ రోజు కూడా పూర్తి కాలేదండి. పొద్దున వచ్చేసి 8 అయిపోయింది టైము. షాప్కి వచ్చాను, షాప్ కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఇంకా మొదలు పెడదాం అనుకున్నప్పుడు నాకు ఇష్టం వచ్చేసింది. నేను అన్నాను కదా అయిన డ్రెస్సులు అన్న చూపిస్తాను అనేసి. శారీస్లో ఉన్నటివి అయితే కుట్టేశానండి. ఒక శారీస్లో ఒక 4 డ్రెస్సులు, అండ్ వచ్చేసి ఇంకా ఒక క్లాత్ ఉంటుంది కదా డ్రెస్ మెటీరియల్, పంజాబ్ డ్రెస్ ఈ టైప్లో ఆ క్లాత్, అవి ఒక 2 ఉన్నాయి. అవి అయితే ఇంకా కుట్టేసేయాలి. ఇంకా ఇప్పుడు కుట్టిన శారీలో డ్రెస్సులు అయితే చూపిస్తాను. ఇంకా వాళ్ళకి ఏం నచ్చుతుందో ఏమో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇలా పెట్టి అయితే ఇంకా కుట్టేసానండి. ఇవి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి. ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు. అంటే ఫుల్ అంటే కనుక హ్యాండ్ కాదన్నట్టుగా వస్తుందండి. అంటే హ్యాండ్ కాకుండా ఇప్పుడు చూడండి ఇంత ఎక్కువ మిగులుతుంది. ఇది వచ్చేసి మనకు ఇక్కడ కుచ్చు మాత్రం అయితే కనుక ఉంటుందండి. ఇలా కుచ్చు మాత్రం అయితే కనుక వస్తుంది. ఇలా పెట్టమన్నారు. ఇంకా నేను కూడా అలాగనే పెట్టేశాను. ఇది అయితే కనుక ఇలా ఒక 2 డ్రెస్సులు అనేది కుట్టేశాను సేమ్ హ్యాండ్స్తో. నెక్ ఒక్కటే అనేది మార్చేశాను. ఫుల్ అండి లాంగ్ ఫ్రాకు, లాంగ్ ఫ్రాక్ అనేది. ఇది ఒక డ్రెస్సు. ఈ పాపదే ఇంకో 2 డ్రెస్సులు అండి. అంటే నాకు తల్లి కూతుర్లు ఇద్దరు కుట్టించుకున్నారండి. ఇద్దరిలో ఇవి ఒక పాపది వచ్చేసి, అంటే శారీస్లో 4 శారీలు తెచ్చారు. వాళ్ళ అమ్మకు 2, ఆ పాపకు 2 కుట్టమన్నారు. ఇంకొకటి అయితే కనుక ఈ డ్రెస్ అండి. ఆ పాప 2 దాళ్ళకి అనేది ఇలా హ్యాండ్స్ అనేది ఫుల్గానే పెట్టేసుకుంది. అంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టేసుకుందండి. ఫుల్ హ్యాండ్స్ పెట్టమని చెప్పింది, పెట్టేసుకుంది కాదు, పెట్టమని చెప్పింది. టెన్షన్లలో మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఇలా బటన్స్ అనేది ఇలా ఐటెన్గా పెట్టేసానండి. వాళ్ళు స్టార్ నెక్ సైడ్ బటన్స్ వచ్చేసాయి. ఇంకా నేను ఇది వచ్చేసి లంగా ఓని ఉంటుంది కదండి, ఆ శారీ అండి. ఇది లంగా ఓని శారీ. కింద ఇది ఎక్కువ క్లాత్ వచ్చినది ఇక్కడ పెట్టేసాను. అంటే కుర్చీ దగ్గర వచ్చిన క్లాత్ ఇక్కడ కింద కూర్చోబెట్టేసాను. ఇంకా పైన వచ్చిన శారీ వచ్చేసి అంటే లంగా తక్కువ వస్తుంది కదా మనం పైన వేసుకునేది, అది వచ్చేసి ఇంకా హ్యాండ్స్ అండ్ పైన వచ్చేసి బాడీకి బ్యాక్ ఫ్రంట్ అనేది యూజ్ చేశానండి. ఇదైతే ఇంకా ఇది ఒక డ్రెస్సు. ఇది వచ్చేసి ఇంకా వాళ్ళ అమ్మదండి. ఇది ఈ శారీతో అనేది కుట్టించాను. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇలా పెట్టేసానండి. అంటే వాళ్ళే చెప్పారు కట్ వర్క్ పలక మేడకు కట్ వర్క్ పెట్టమని. హ్యాండ్కి కూడా అనేది ఇలా కట్ వర్క్ ఇచ్చేసి బఫ్ హ్యాండ్స్ అంటే బెలూన్ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ హ్యాండ్స్ పెట్టేసి ఇలా అయితే కట్ వర్క్. ఇది కూడా వాళ్ళు చెప్పిందే, నా ఐడియా అయితే ఇంకా ఏమీ కాదు. ఇంకా ఇది కూడా ఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి. ఇది మేబీ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుందేమో అనిపిస్తుంది. నాకు ఒక చిన్న డౌట్ వస్తూ ఉంది. ఇది వాళ్ళకి సరిపోతుందో లేదో అన్న డౌట్ అయితే వస్తుంది. చూద్దాము. అంటే నాకు ఆల్తీకి వచ్చేసి వాళ్ళు ఇచ్చినది ప్రెగ్నెంట్ డ్రెస్ ఇచ్చారు. సరిపోతుందిలే అనుకుంటున్నాను. చూద్దాం ఎలా అవుతుందో. ఇంకొకటి వచ్చేసి ఇదే అండి. ఇంకా దీనికి ఎలా అనేది అయితే ఏం చెప్పలేదు వాళ్ళు నాకు. ఇంకా నాకు నచ్చిన నెక్ అయితే ఇంకా స్టార్ నెక్ రౌండ్ నెక్ ఎక్కువ యూజ్ చేస్తాను నేను. అన్నట్టు దీనికి కూడా స్టార్ నెక్ పెట్టేశాను. అంటే లైట్గా అండి స్టార్ నెక్. ఇది వచ్చేసి కూడా 2 కలర్ శారీ. దీనికి ఇంకా హ్యాండ్స్ వాళ్ళు ఏమి చెప్పలేదు, ఇంకా నేను ఏమి అడగలేదు. ఇంకా ఇంతవరకు ఇలా పెట్టేశాను హ్యాండ్స్. అన్ని పైకి ఎందుకు అన్నట్టుగా నేను ఇలా అయితే ఇంకా హ్యాండ్స్ పెట్టేశాను.
ఇది బాగా అనిపిస్తుంది నాకు అన్నిటికన్నా డ్రెస్ అయితే ఇంకా చూడండి. ఇలా అయితే ఇంకా వచ్చేసింది శారీ మొత్తము. ఇది కూడా ఫుల్ లాంగ్ ఫ్రాక్. ఇంకా అన్ని దానికి వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి రౌండే పెట్టేశాను. నెక్లు అనేది ఏమీ మార్చలేదు. ఇవి మొత్తం అనేది ఇంతేనండి. ఈ 4 డ్రెస్ మాత్రమే పెట్టేశాను. ఇంకా అనేది ఒక నైట్ ఆ 4 కుట్టేసి నిన్నటి నుంచి ఈ ప్యాంట్ అయితే కుట్టేసేయాలి. ఈ ప్యాంట్ కూడా వీళ్ళదే. దీని మీద టాప్ ఒకటి, ఇంకొక టాప్ ఒకటి కుట్టేసేయాలి. ఈ డ్రెస్సులు అనేది వీళ్ళకి ఇచ్చేసేయాలండి. నిన్ననే అయిపోయేది కానీ నిన్న ఎందుకు కాలేదంటే కనుక పెద్ద తుఫాన్ వచ్చేసింది మా ఇంట్లో. అయితే కనుక తుఫాన్ వచ్చిందంటే నువ్వు మీ ఆయన గొడవ పడ్డారా అక్క అనేసి అడుగుతారేమో. అదేం కాదు కానీ తుఫాన్ అంటే కనుక ఏమైందంటే మొన్న మా పాపకు ఏం చెప్పానంటే నీళ్ళు వస్తే నీళ్ళు పట్టేయమ్మా అని చెప్పాను. అంటే ఆల్రెడీ ఇంటికి బోర్ ఉంది కానీ మున్సిపల్ వాటర్ బియ్యం కడుక్కోవడానికి తాగడానికి ఇవి పట్టుకుంటాము. ఆ నీళ్ళు వస్తే కనుక ఎవరన్నా వేస్తే పట్టుతల్లి అని చెప్పేసాను. మా పాప ఏం చేసిందంటే కుళాయి తిప్పి పెట్టినది. అలా వస్తే పడదాం అన్నట్టుగా తిప్పి పెట్టినట్టుంది కానీ నేను మర్చిపోయింది. ఇక నేను తొందరలో నిన్నేం చేశానంటే గ్యాస్ అవెల్లా ఆఫ్ చేసుకునేటివి చెక్ చేశాను కానీ కుళాయిలు చెక్ చేయలేదు. నేను పట్టింటేనక నేనేమైనా చూసింటే మేబీ చెక్ చేసేదాన్నేమో. నేనేం చూడలేదు కదా, నేనేం పట్టలేదు కాబట్టి అది చెక్ చేయకుండా వచ్చేసాను. వచ్చేసిన తర్వాత 10-10:30 ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అక్క మీ ఇంట్లో నుంచి అవి వాటర్ బయటకు వస్తున్నాయి, ఏమన్నా కుళాయిలు తీసి పెట్టారా, కింద ఏమన్నా మోటర్ వేసినట్టున్నారు అనేసి అన్నది. అంటే మాది ఎట్లా అంటేనక అన్నిళ్ళకు కిందనే ఉంటుంది, ఎవరి వాళ్ళకి సపరేట్ అయితే ఉండదు. అన్నిళ్ళకు వాల్స్ కూడా ఏమీ ఉండవు. ఇంకా డైరెక్ట్ అనేది ట్యాంక్కి ఎక్కుతూ ఉంటాయి. తర్వాత ఒక కుళాయి సపరేట్ ఉంటుంది ఎవరింట్లో వాళ్ళకు. అవసరమైన వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు, లేకుంటే లేదు. అది ఇంకా నేనే సర్లే పాప వస్తుంది లేక నేనైతే ఇంకా ఆన్ చేయనట్టే ఉన్నాను, పాప వస్తుంది అనేది చెప్పాను. చెప్పినా కూడా నాకు ఒక చిన్న డౌట్ అయితే వచ్చేసింది. ఒకవేళ నేను వదిలిపెట్టినాక ఏమన్నా అంటే నేను కటింగ్ చేసుకుని అవి బ్లౌజ్ పీసెస్ అవెల్లా తీసుకుపోయింది. ఒకవేళ అవి కింద పడి ఉన్నాయో తొందరగా వచ్చినప్పుడు ఒకవేళ ఈ లైనింగ్లు ఏమంటే కలర్స్ పోతాయి ఏమవుతుందేమో చిన్న మైండ్ డౌట్ గుర్తా ఉన్నది. కానీ ఇంకా ఉండలేక షాప్కి తాళం వేసి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే కిచెన్లో, బెడ్రూమ్లో, హాల్లో వాటర్, ఇంకా కటింగ్ తీసుకున్న బ్లౌజులు అన్నీ కుర్చీ మీద ఉన్నాయి. ఇంకా దానికేం ప్రాబ్లం అయితే కాలేదు అసలు. కానీ బియ్యము ఉన్నటివి అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బియ్యం వేసుకొచ్చుకుంటుంది. ఆ బియ్యం అన్నీ తడిచిపోయాయి అసలు. అంటే అన్నీ తడిచిపోలేదు, కింద సంచి నిలబెడతాం కదా కింది వరకు అనేది తడిచిపోయింది. ఏం చేస్తాం అదంతా క్లీన్ చేసి ఆ నీళ్ళలో ఎత్తేసి ఆ బియ్యం పై వెళ్ళ ఒక దాంట్లో పోసేసి కింద ఒక 2-3 పళ్ళమైన ఉన్నాయి. కింద ఒక 2 కేజీలు అనుకోండి. ఆ బియ్యం అనేది ఇంకా ఆరబెట్టేసి ఇంకా దానికి పైన కొన్ని బియ్యం కూడా ఆరబెట్టేసాను. ఆ 2 ఆరబెట్టేసి శుభ్రంగా ఇంట్లోనే ఫ్యాన్ వేసేసి వచ్చేకల్లా 12:30 అయిపోయింది టైము. షాప్ మళ్ళీ తిరిగి వచ్చేకల్లా 12 నుంచి 3 వరకు ఒక 2 డ్రెస్సులు కుట్టాను. 3 నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ కొంచెం అన్నం తినేసి వచ్చేకల్లా మళ్ళీ 4:30 అయిపోయింది. 4:30 నుంచి ఇంకా ఇంకొక 2 డ్రెస్సులు ఆ ప్యాంట్ అనేది కుట్టేసాను నేను. అలా అయిపోయింది. లేకుండా ఆ డ్రెస్సులు కూడా అయిపోవు, వాళ్ళకి ఇంటర్తోనే పూర్తి అయిపోయింది. ఏం చేస్తాము, వాతావరణం కూడా నన్ను సహకరించలేదు, రావట్లేదు చెప్పడానికి కావట్లేదు. ఇలా అయిపోయింది. అయినా ఏమోలేండి, నా సమస్యలు ఉండేటివే. కానీ ఈ డ్రెస్సులు ఎలా ఉన్నాయి కామెంట్ అయితే చేయండి. బాగానే కుట్టేసానా ఏమో. వీళ్ళైతే కనుక మనము వీడియో చూసి నమ్మి వచ్చారు, అందుకు నాకు ఒక చిన్న డౌట్. మనం నమ్మి వచ్చినందుకు బాగానే ఉన్నాయా లేవా అనేసి. సరేలేండి, ఏం చేస్తాం మరి. ఇంకా ఈ డ్రెస్సులు అయితే కనుక నేను షార్ట్లో పెడతానండి. ఇంకా మిగతావి చూద్దాం. ఒకవేళ అయితే కనుక మళ్ళీ చూపించడమో లేకుంటే ఇంతే వీడియో అయితే కనుక కామెంట్ అయితే చేయండి. మీరైతే మర్చిపోవద్దండి.